నమస్తే. పేటీఎంకి సంబంధించినటువంటి ఒక అప్డేట్. పేటీఎంపై నెలకొన్నటువంటి అనిశ్చితి వేళ కంపెనీ వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పీబీబీఎల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనీ లాండరింగ్పై విచారణ చేపట్టినట్లుగా ఇప్పటికే పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ అధికారుల విచారణతో పేటీఎం బాస్కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. గత నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ఆర్బీఐ పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఇతర కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆ తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పీపీబీఎల్పై ప్రకటించినటువంటి చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేయడంతో ఈ తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు విజయశేఖర్ శర్మ అండ్ కో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా బెడిసికొట్టే అవకాశం ఉంది. అటు ఈడీ అధికారులు విచారణ చేపట్టడంతో ఫిన్టెక్ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి ఆర్బీఐ చెబుతున్నటువంటి ఆదేశాలను ఉల్లంఘించి పక్కన పెట్టి పెడజీవన పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాళ్ళ వేళ పడితే సాధ్యం కావు కొన్ని విషయాలు. సో కొన్ని విషయాల్లో ఆర్బీఐ కూడా పర్టిక్యులర్గా ఉంది. దాని కనుసన్నల్లోనే ప్రతి బ్యాంకు నడుస్తూ ఉంది. ఆ నియమాల్ని ఉల్లంఘించిన వారికి ఈ విధంగా వాత పెడుతూనే ఉంది. ఇది మంచి పరిణామమే. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.